హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కార్న్‌తో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. మామూలుగా కార్న్ అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. అది ఇప్పుడు నేను చాలా క్రిస్పీగా ఉండే క్రిస్పీ కార్న్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఇంకా ఇష్టపడతారు పిల్లలు. ఇది కనుక మీరు చేసి పెట్టండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుంది. చాలా సూపర్ స్నాక్ రెసిపీ అండి. మరి ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. దీనికోసం మనం ముందుగా ఇలా ఫ్రెష్‌గా ఉండే కార్న్స్‌ని అయితే తీసుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న వాటితో చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి నేనైతే ఇలా ఫ్రెష్‌గా ఉండే కార్న్స్‌ని అయితే 2 కార్న్స్‌ని అయితే తీసుకున్నాను. ఈ 2 కార్న్స్‌ని ఇలా ఒలుచుకుందాము. ఈ గింజలనైతే అన్నింటిని ఒలుచుకుందాము. ఈ స్నాక్ రెసిపీ మా పాప అడిగింది కాబట్టి మా పాపతోనే తీయిస్తున్నాను చూడండి. ఇలా నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇలా గింజలన్నీ తీసుకొని పెట్టుకోవాలి. చూడండి నాకు 2 కార్న్స్‌కి ఇలా గింజలైతే వచ్చాయి. వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికించుకోవడానికి సరిపడా వాటర్‌నైతే వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ కార్న్స్‌నన్నింటిని వేసుకొని వీటిని 80% వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 80% ఉడికించుకోవాలి. మిగిలిన 20% మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ ఉడికిపోతాయి. ఇవి మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్‌లోకి వేసి పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిపోవాలండి. వేడి మొత్తం పోయిన తర్వాతనే మొత్తం చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఈ పిండిలంతా ఈ కార్న్స్‌కి పట్టేటట్టుగా ఒకసారంతా బాగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం తడిగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్‌ని అయితే వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం మసాలా కలిపి పెట్టుకున్న కార్న్స్‌ని ఆయిల్‌లో వేసుకొని వెంటనే కలపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్‌తో కలుపుకోండి. వెంటనే కలిపితే ఆ కార్న్ ఫ్లోర్ మొత్తం ఆయిల్‌లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అవ్వగానే పక్కకు తీసుకోండి. ఇది ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా అక్కడక్కడ పేలుతాయండి. కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం మీకు మసాలా తగలాలి అనుకుంటే కొద్దిగా చాట్ మసాలా, కారం, ఉప్పు కలుపుకొని ఈ మసాలా మొత్తాన్ని ఇంకొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్‌లోకి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. ఇలా మసాలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ స్నాక్ రెసిపీ మా పాప అడిగింది కాబట్టి ముందుగా మా పాపకైతే ఇద్దాం, ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది. టేస్ట్ చెప్పు ఎలా ఉందో. టేస్ట్ ఎలా ఉంది? మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ స్నాక్ రెసిపీ. మరి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.